ఖమ్మం జిల్లా కల్లూరులో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కల్లూరు గిరిజన హాస్టల్లో ఉదయం కిచిడి తిన్న తర్వాత 10 మంది విద్యార్థినులు కడుపు నొప్పితో అల్లాడిపోయారు. వెంటనే వారిని కల్లూరులోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ గా కిచిడి తిన్న తర్వాత 9 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు పెద్ద ఎత్తున కావడంతో అస్వస్థతకు గురి కాగా హాస్టల్ సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ విద్యార్థులకు వైద్యులు చికిత్స అయితే అందిస్తున్నారు. కడుపు నొప్పి, వాంతులు, ఆయాసంతో పాటు చిన్నారులు దాని ఆరోగ్యంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్పిటల్ కు చేరుకుని విద్యార్థుల యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు, వైద్యులకు కూడా ఆదేశించారు. అయితే అస్వస్థతకు గురైన చిన్నారులకు కల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ చికిత్స చేసిన అనంతరం ఖమ్మంను తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి పలు గిరిజన హాస్టల్స్ లో చాలా వరకు కూడా పిల్లలు అల్పాహారం తిని పురుగులు పడినటువంటి అన్నాలు తిని ఆ ప్రాంతంలో చాలా మంది కూడా అస్వస్థతకు గురవుతున్న ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో భద్రాచలంలో ఉన్నటువంటి గురుకుల కళాశాలలో కూడా ఉదయం అల్పాహారంలో పురుగులు రావడంతో అవి తినకుండా వదిలిపెట్టి తిరిగి క్లాస్ రూమ్ కి వెళ్లారు విద్యార్థులు. ఘటన మీద సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పద్మావతి, అలాగే వార్డెన్ రాజేశ్వరులు కూడా అప్పట్లో సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఉన్నటువంటి చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో కూడా విద్యార్థులు సరైన ఆహారం పెట్టట్లేదంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీని తర్వాత అక్కడ పెడుతున్నటువంటి ఆహారం కూడా సరైనదిగా లేదంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా అక్కడ హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్, హెచ్ఎంఎల్ కూడా విధుల నుంచి తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. నాసిరకం సరుకులు తీసుకువస్తూ హాస్టల్స్ లో యథేచ్ఛగా అక్రమ సంపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరైన వసతి కల్పించకుండా, సరైన భోజనం పెట్టకుండా ఇలా చేయటం వల్లే పలు ప్రాంతాల్లో ఇలాంటి అస్వస్థతకు గురవుతున్నారు విద్యార్థులు అంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కల్లూరులో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉదయం టిఫిన్ తిన్నటువంటి కిచిడి తిన్నటువంటి 9 మంది విద్యార్థుల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రి నుంచి ఇప్పుడు ఖమ్మం తరలించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మెరుగైన చికిత్స అందించిన అనంతరం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. కల్లూరులోనే ఉన్నటువంటి కొత్తగా అపాయింట్ అయినటువంటి అదనపు కలెక్టర్ గా ఉన్న అజయ్ యాదవ్ హాస్పిటల్కి చేరుకుని విద్యార్థులతో అసలు ఏం జరిగిందో వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకొని మెరుగైన చికిత్స అందించిన అనంతరం దాని మీద విచారణ కూడా చేస్తారని తెలపడం జరిగింది. రైట్.